రామకృష్ణ గారు, మీరేంటి ఇక్కడ? చాలా సర్ప్రైజింగ్గా ఉంది. ఏం లేదు రామచంద్రరావు గారు, సినిమా చూద్దామని వచ్చాను. లేకపోతే ఏమిటండి, సూపర్ మార్కెట్కి ఎందుకు వస్తారు? సరుకులు తీసుకెళ్దామని వచ్చాను. మీరు ఏమాత్రం మారలేదండి. అదే సరదా, అదే చమత్కారం. నా సంగతి పక్కన పెట్టండి, మీరేంటిలా? ఏం లేదండి, వచ్చే ఆదివారం కూతురు అల్లుడు ఇంటికి విందుకొస్తున్నారు. విందంటే ఊరికి అయిపోదు కదండి. అందులోనూ నా అల్లుడు గొప్పింటి బిడ్డ. పైగా నా బిడ్డని బంగారంలా చూసుకుంటున్నారు. పెళ్ళైనప్పటి నుంచి ఇంటికి తీసుకురాలేకపోయాం. మొదటిసారి వస్తున్నారు. అందుకే మా అల్లుడు గారు మర్చిపోలేని విధంగా విందివ్వాలని నిర్ణయించుకున్నాను. మీరెలాంటి మర్యాదలు చేస్తారో నాకు తెలీదా? అదరగొట్టేస్తారు. ఇలా అంటున్నానని ఏమనుకోకండి. పనిలో పనిగా పెద్దమ్మాయిని పెద్దల్లుని కూడా తీసుకొస్తే ఒకే ఖర్చుతో 2 విందులు అయిపోతాయి కదండి. ఖర్చు తగ్గుతుంది, వాళ్ళని కూడా ఇంటికి తీసుకొచ్చినట్టుంటుంది కదా. చాలా ఆపండి. ఏ రోజైతే అది మమ్మల్ని మోసం చేసి వేరొకరితో వెళ్ళిపోయిందో ఆ రోజు నుంచే మేము ఆ పేరు మర్చిపోయాం. మాకున్నది 2 కూతుర్లు. ఆ 2లో పెద్దదే మధు. ఏమండి, అందరూ మనల్నే చూస్తున్నారండి, పదండి వెళ్దాం. చూడని రమణి, అందరికీ తెలిసిన విషయమే కదా. అది వెళ్ళిపోయిన రోజు నుంచి ఈ రోజు వరకు నేను బయటకు వస్తే చాలు, కనిపించిన ప్రతివాడు దాని గురించే మాట్లాడుతున్నాడు. నీ కూతురు ఎవరితోనో లేచిపోయిందట కదా. నీ కూతురు ఇలా చేస్తుందనుకోలేదు. పిల్లల్ని జాగ్రత్తగా పెంచకపోతే ఇలాగే జరుగుతుందని నన్ను, నా పెంపకాన్ని ఎవరికిష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతుంటే నా ప్రాణం పోతున్నట్టుంది. ఇప్పటికీ ఆ మాటలు గుర్తొచ్చిన ప్రతిసారి నేను చిత్రవదకు గురవుతూనే ఉన్నాను. నా మనసులోనూ నా బుర్రలోనూ లేని ఆ పేరుని ఎవరైనా గుర్తు చేస్తే చాలు, నా గుండెల్లో ఎవరో కత్తులతో కొళ్ళబొడుస్తున్నట్టుంటుంది. అది నన్ను దాటుకొని వెళ్ళి నన్ను శవాన్ని చేసింది. అది నన్ను చంపేసి వెళితే నా కూతురు మధు నాకు ప్రాణం పోసింది. అందుకే నా పెద్ద కూతురంటే నా బిడ్డ మధునే. దయచేసి ఇంకెప్పుడు ఆ మనిషి పేరు కానీ ఆ మనిషి ప్రస్తావన కానీ నా దగ్గర తీసుకురాకండి. పద పదరమణి. నేను మీకెంత ద్రోహం చేశానో మీ కోపం, బాధ చూస్తుంటే అర్థమవుతుంది నాన్న. నిన్ను బాధ పెట్టిన బాధ నన్ను రోజు చంపుకు తింటుంది నాన్న. మీ ఎదురుపడి క్షమాపణ అడిగే అర్హత కూడా నాకు లేదు. అందుకే మీ ముందుకు రాలేదు నాన్న. ఏం జరుగుతుంది అక్కడ? నీ కొడుకేమో దాని గాలి కూడా వాణ్ణి తాకకూడదన్నంత దూరంగా ఉండేవాడు. పైగా నిన్నే కదా నీతో చెప్పాడు దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు, విడాకులు ఇచ్చేస్తానని. ఇంతలోనే ఏమైందే? పక్కపక్కనే కూర్చుని దాని గాలి పీలుస్తున్నాడు. ఇదంతా నీ మొగుడుపైనే అయింటుంది దేవకి, లేకపోతే నీ కొడుకులో ఇంత మార్పు రాదు. ఇక్కడే నిల్చుంటే మన బుర్రకి ఏది తడితే అదే నిజం అనుకుంటామే అమ్మా. అక్కడికి వెళ్దాం పదండి, అసలు ఏం జరుగుతుందో తెలుస్తుంది. పద దేవకి, పదండి. కనీసం నన్ను పట్టించుకునే వాళ్ళు కూడా ఎవరు లేరు. కాఫీ అడిగితే ఇచ్చే దిక్కే లేదు. అదేంటి నాన్న అలా అంటున్నావు? నిన్ను పట్టించుకోవడానికి నేను లేనా? కాఫీ కావాలంటే నేను ఇస్తాను కదా. చిన్నసారు కాఫీ. కనీసం నేనంటే గౌరీకున్న గౌరవం కూడా కొంతమందికి లేదు. చిన్న మేడం గారే ఇమ్మన్నారు సారు. కాఫీ ఇచ్చే దిక్కు కూడా లేదని అరిచావు కదా. నీ భార్య చెప్పిందంట కదా, తాగు. నువ్వు కూడా ఏంటమ్మా, వాడు కాఫీ అడిగినప్పుడు నీ చేతులతోనే ఇచ్చుండొచ్చు కదమ్మా. గౌరీకి చెప్పడం ఎందుకు? ఏ భర్తకైనా భార్య చేత కాఫీ పెట్టించుకొని తాగాలని ఉంటుంది కదమ్మా. ఇప్పుడు చూడు వాడెంత ఫీల్ అవుతున్నాడో. కాఫీ కావాలని నన్ను అడిగితే నేనెందుకు ఇవ్వను మావయ్య? కిచెన్లో నేను గౌరీ ఉన్నాము. ఈయనొచ్చేదో హోటల్లో ఆర్డర్ చేసినట్టు కాఫీ అని అరిస్తే నన్నే అడిగారని నాకెలా తెలుస్తుంది మావయ్య? మధు, కాఫీ ఇవ్వు అని అడగచ్చు కదా మావయ్య.
ఆయనకి నాతో కలిసి భోజనం చేయడమో ఇష్టం ఉండదు, నాతో కలిసి బ్రతకడమో ఇష్టం ఉండదు, కనీసం నేనెదురు పడ్డం కూడా ఇష్టం ఉండదు. అలాంటి ఆయనకి నేను కాఫీ ఇస్తే తాగుతారని నేనెలా అనుకుంటాను మావయ్య? ఆయన్ని హర్ట్ చేయడం ఇష్టం లేకే గౌరీకి చెప్పాను మావయ్య. అదెలా కుదురుతుందమ్మా? భార్యాభర్తల దాకా మాటలనే కాదు, మనసును కూడా అర్థం చేసుకోవాలి మధు. నేను అర్థం చేసుకోవడం వేరు, ఆయన అర్థం చేసుకోవడం వేరత్తయ్య. మీరు కూడా ఒకసారి ఒక మాట అన్నారు, గుర్తుందా? నేను ఆఫీస్ నుంచి ఇంటికొచ్చేటప్పుడు తాగడానికి మంచినీళ్ళు ఇస్తే అంత అత్యుత్సాహం ప్రదర్శించి ఆయన్ని ఇబ్బంది పెట్టద్దు అని. అలాంటప్పుడు ఏ ధైర్యంతో నేను కాఫీ ఇవ్వగలనత్తయ్య? ఏమండి, కాఫీ తీసుకోండి. కాఫీ వద్దు, ఏమొద్దు, తీసుకెళ్ళు. ఏమైంది రమణి? ఎందుకు వాడు కాఫీ ఇచ్చినా అంత చిరాకు పడుతున్నాడు? అడుగుతుంటే సమాధానం చెప్పవేంటమ్మా? ఏమైంది? వాడెందుకు అలా ఉన్నాడు? ఏం లేదత్తయ్యా, సరుకులు తీసుకురావాలని వెళ్ళాం కదా, అక్కడొక షాప్లో ఆయనకు తెలిసిన వాళ్ళు కనిపించి మన ఇందు గురించి ప్రస్తావన తీసుకొచ్చారత్తయ్యా. దాని ఊసి ఎత్తుకో. మన ఇందేంటి, మన ఇందు ఇంకెప్పుడు అలా అనుకో. అసలు ఆ పేరే ఎత్తుకో. ఊరన్న తర్వాత అడగకుండా ఉండరు కదరా. రోజులు గడుస్తున్న కొద్దీ జరిగిన విషయాలు పాతబడిపోతూ ఉంటాయి, కోపాలు తగ్గిపోతూ ఉంటాయి. అదేదో శత్రువులాగా నువ్వింకా అలా బాధపడితే ఎలారా? అమ్మా, నీకు పుణ్యం ఉంటుంది. పదే పదే ఆ పిల్ల ప్రస్తావన తీసుకొచ్చి నా మనసు పాడు చేయకమ్మా. సర్లేరా, నీ మనసు పాడు చేయాలని నాకు మాత్రం ఎందుకుంటుంది? ఇంకెప్పుడు నీ మనసు నొచ్చుకునేలా మాట్లాడంలే. నీ మనసు నువ్వు పాడు చేసుకోకుండా మంచిగా ఉండు. వెళ్ళి ఆ బట్టలు మార్చుకొని రాపో. వెళ్ళరా నాయనా, వెళ్ళు. పర్వాలేదు, ఇల్లు బానే ఉంది. అవునమ్మా, ఇండిపెండెంట్ హౌస్. ఎంత లేదన్నా 5-6 గుంటల స్థలం ఉంటుంది. ఈ ఏరియాలో గుంట 20 నుంచి 30 లక్షల వరకు పలుకుతుందమ్మా. మొత్తం ₹1 కోటి పైనే ఉంటుందమ్మా. 1 కోటి పైన? అయితే వీళ్లతో మనం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, చాలా స్మూత్గా డీల్ చేయాలి. ఎందుకంటే పెళ్ళైన దగ్గర నుంచి వాళ్ల కూతురు బతికుందా చచ్చిందా అని పట్టించుకోలేదు వాళ్ళు. అంటే దాని మీద ఎంత కోపంతో ఉంటారు. కాబట్టి దానికి తగ్గట్టే మనం చాలా బ్యాలెన్స్డ్గా మాట్లాడాలి. పద లోపలికెళ్దాం.